దేవుడు అంటున్నా. 5 రకాలుగా చెప్తున్నాడు. అయ్యా నీ కుడి చేత్తో నీ కుడి పక్కనున్నా లేదు నా కుడి పక్కనున్న కదల్చబడిన ఒకటి, నన్ను రక్షించేవాడు ఒకటి, నాకు ఉత్తరం ఇచ్చేవాడు ఒకటి, దిగాంతంలో దిగినా కానీ నన్ను పైకి నెత్తేవాడు ఒకటి, అదే మరి నన్ను ఆదుకునేవాడు కూడా. 5 రకాలుగా చూడండి. అదే మాదిరిగా యోహాను సువార్త, క్షమించండి, కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం నేను చదువుతాను, గమనించండి. అమ్మా, ఇప్పుడు 5 రకాలుగా దావీదు మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పుడు ఈ 5 రకాలుగా దేవుడు మన సహాయం చేయాలి అని అంటే మన స్థితిగతి ఎట్టుండాలి. ఇప్పుడు నువ్వు అడగంగా ఆయన చేస్తాడు కరెక్ట్. ఇప్పుడు ఆయనకు తగినట్టుగా మనం నడుచుకోవాలి. అడిగే తీరున ఇప్పుడు చూడండి 17, యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొరను అంగీకరించుము, నా ప్రార్థనకు. ఇక్కడ దాకా బాగుంది, ఇక్కడ దాకా చక్కగా ఉంది. ఏమన్నాడు? అయ్యా నా యెహోవా న్యాయంగా చూడయ్యా, నేను నీ కుడి పార్శ్వమునున్నా, నువ్వు నా కుడి పార్శ్వమునున్నా, అయ్యా ఏ రకంగా ఉన్నా కానీ నేను కదల్చబడకుండా ఉండాలా, నేను ధైర్యంగా ఉండాలా, రక్షించబడాలా, నాకు ఉత్తరం రావాలా, నన్ను ఆదుకోవాలా, ఈ రకంగా అన్నీ చేయాలా అని అంటే నా పక్కన ఒకసారి నువ్వు న్యాయాన్ని ఆలోచన చేయి. నేను ఏ పరిస్థితుల్లోనికి ఈ రకంగా నేను శరణొచ్చానో, మీ శరణ వేడుకుంటున్నానో ఒకసారి న్యాయము ఆలోచన చేయి అన్నాడు. ఇక చూడండి, నా మొరను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. ఇక్కడ దాకా బాగుంది. చూడండి, అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. ఇప్పుడు ఇది మన ప్రశ్న. ఇప్పుడు మనం అడగంగా ఆయన సహాయం చేస్తాడు, ప్రార్థన అంగీకరిస్తాడు, ప్రార్థనకు చెవి యొగ్గుతాడు, ఆయన న్యాయం కూడా చూస్తాడు. ఇప్పుడు మనం అన్యాయం చేస్తాం, ప్రభు వాళ్ళకి అన్యాయం చేయండి, చేస్తాడంట. నువ్వు కన్నీటి ప్రార్థన చేయి, ఎదుటోళ్ళకి అన్యాయం చేయి, ప్రభు నాకు న్యాయం చేయండి, ఊరుకుంటాడు ఆయన. ఇప్పుడు ఆయన ఏమన్నాడు దావీదు? మొట్టమొదట న్యాయాన్ని, ఇప్పుడు నువ్వు నాకు సహాయం చేయాలంటే మొదట న్యాయాన్ని చూడయ్యా అన్నాడు, న్యాయాన్ని చూడన్నాడు. ఆ రెండోది ఏమంటున్నాడు? నా మొరను అంగీకరించన్నాడు. మూడోది ఏమన్నాడు? నా ప్రార్థనకి చెవి యొగ్గాను. ఇప్పుడు ఇవాళ మన ప్రార్థన కూడికేక మంది, మనం ప్రార్థించడానికే వచ్చాం. అది చూడు, ఇప్పుడు దావీదులాగా మనం చేయాలా. అయ్యా నువ్వు న్యాయం చూడనాలా, నా మొరను అంగీకరించనాలా, నా ప్రార్థనకి చెవి యొగ్గానాలా. చెవి యొగ్గానంటే ఇప్పుడు ఏమన్నాడు? మొట్టమొదటి ఏమన్నాడు చూడండి, అది కపటమైన పెదవుల నుండి. ఇప్పుడు దీని అర్థం ఏందయ్యా అంటే, ఇప్పుడు కపటమైన పెదవులతో కూడా మీరేం చేస్తారయ్యా అంటే ప్రార్థన చేస్తారు. ఇప్పుడు ఆయన అనేది మాట ఏంటంటే, అయ్యా నేను దావీదులాగా నేను ఆదుకుంటాను, దావీదులాగా నీకు ఉత్తరం ఇస్తాను కాదనేది ఏమి లేదు, నేను న్యాయం కూడా చూస్తాను, నువ్వు మొరపెట్టగల చెవి ఒగ్గుతాను, అంగీకరించు, మంచిదే. కానీ నువ్వు ఏ పెదవులతో చేస్తున్నావు ప్రార్థన? ఇప్పుడు నీకు జవాబు రావటం లేదు, నువ్వు కదల్చబడుతున్నావు, నువ్వు ఆదుకోబట్టం లేదు, నువ్వు రక్షించబడటం లేదు అంటే కారణం ఏందయ్యానంటే నువ్వు చేస్తున్న ప్రార్థనలో న్యాయం లేదు, నీ ప్రార్థన చెవి యొగ్గాల్సిన అవసరం లేదు, నువ్వు కపటమైన పెదవులతో చేస్తున్నావు పో. అందుకు నీకు సమాధానం రావడం, అమ్మా ఒక్క విషయమై పదే సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నా, ప్రభువా ఎన్ని సంవత్సరాలు అడిగానయ్యా నాకు ఎందుకని ప్రభా నేను గోరింది నువ్వు నాకు ఈయటలేదంటే ఈ చెప్తాడు లిస్ట్ మొత్తం. నువ్వు అడుగుతున్నది బాగానే ఉంది, కానీ నువ్వు అడిగే దాంట్లో న్యాయం లేదు, నువ్వు అడిగే దాంట్లో నేను అంగీకరించేది లేదు. ఎందుకు అంగీకరించట్లేదంటే నువ్వు కపటమైన పెదవులతో అడుగుతున్నావు. ముందు అసలు నీ నోరే మంచిది కాదు. అదే రోజు మొత్తం భయంకరమైన బూతులు తిట్టొస్తా, సాయంత్రానికి వచ్చితే పర్లోక ముందర మాట్లాడి అంట, ఏందయ్యా అంటాడు. పనులు కాడికి పోయి ఎట్టబడితే కోపం వస్తే చాలు, ఎట్టబడితే అట్ట తిట్టే అందరిని అసలు మొత్తాన్ని గజిబిజి చేసి వణికి చూస్తావయ్యా, సాయంత్రానికి వచ్చేళ్ళకి ప్రేమ గల మాట్లాడి అంటావు, ఏందయ్యా అమ్మా నువ్వు ఇట్లా పెట్టుకొని అడిగితే నేను ఎట్టయ్యా నువ్వు చేసే ప్రార్థన చెవి ఎరిగేది ఎట్లాగయ్యా అంటాడు ఆయన.
అమ్మా ఇప్పుడు ఆన్సర్ వచ్చింది అంటారు. ఆన్సర్ ఇప్పుడు కపటమైన పెదవులు అవి దేవునికి సంబంధించినవి. అయ్యా నువ్వు రోజు మొత్తమేమో కపటం అంటే నాకు సంబంధించినోడిగా నడుచుకోలేదు, దుష్టునికి సంబంధించినోడు వాడి వల్లే నడుచుకున్నావు, సాయంత్రం పూట పండుకోపోయే ముందేమో ప్రేమ గల మా తండ్రి అంటుంటివి. ఎట్లాగా ఏది ఆఖరి మూమెంట్లో ఒక నిమిషం నాతో సహవాసం చేయడానికి వచ్చిన 12 గంటలేమో వాడితో సహవాసం చేశావు, లాస్ట్లో నా కాడికి వచ్చి కవటమైన పెదవులు పెట్టుకుని నువ్వు ప్రార్థన చేస్తే నేను నీకు ఎట్టయ్యా ఉత్తరం ఇచ్చేది, ఎట్టయ్యా నేను నేను నిన్ను ఆదుకునేది అని దేవుడు అంటాడు. ఇప్పుడు చూడండి మళ్ళా కపటమైన పెదవుల నుండి వచ్చి